పాదయాత్రలో కూడా మీరు చాలా యాక్టివ్ రోల్ కదా, మరి మీరు సిద్ధం అవుతున్నారా ఈ పాదయాత్రకి? 5,000 కిలోమీటర్లట, ప్రతి రోడ్డు, ప్రతి మండలం, ప్రతి ప్రాంతాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే విధంగా ఏంటి ప్లాన్? అదైతేనే వర్కౌట్ అవుతుందనా నెక్స్ట్ 29కి? నేను రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కంటిన్యూ చేసిన, శర్మలమ్మ గారి పాదయాత్ర కంటిన్యూ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కంటిన్యూ చేసిన. కానీ ఒక్కొక్క పాదయాత్రకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు ప్రతిపక్ష నాయకుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఆ రైతుల ఆత్మహత్యలు తగ్గించుకోవడానికి అయ్యా చనిపోయినటువంటి కుటుంబానికి ఎక్స్గ్రేసియా ప్రకటించండి అయ్యా అని అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు అడిగితే, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్గ్రేసియా ప్రకటించే క్యూ కట్టుకొని చనిపోతారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఎక్స్గ్రేసియా కోసం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి అప్పుడున్నటువంటి దత్తాత్రేయ గారు ఏమన్నారంటే, ₹1,00,000 కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, తిన్నది అరక్క ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పిన సందర్భం కూడా వీళ్ళకు ఉంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీల పైన పూర్తి స్థాయిలో అసెంబ్లీలో బ్రహ్మాండమైనటువంటి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, అక్కడ అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా వాళ్ళు వచ్చి ప్రయోగాలు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను సరాసరిగా ప్రజల దగ్గరికి వెళ్తానని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంలో భాగంగా పెట్టినటువంటి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత మళ్ళీ షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమ కేసులు రకరకాలుగా పెట్టిన తర్వాత దానిపైన పాదయాత్ర చేయాల్సి వచ్చిన సందర్భం. తర్వాత 14 నుండి 19 వరకు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో పాటు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి కూటమి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దాదాపు 660 హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఆందోళనతో ఉన్నారు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లి ఓదార్చాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సంఘటన తెలిసింది. కాబట్టి ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, 14 ఒక రకంగా ఉంది, 12లో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ గారు చేసినప్పుడు ఒక రకంగా ఉంది, రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ఒక రకంగా ఉంది. ఈ రోజు చూస్తే ఆ రోజు రాష్ట్రంలో అక్కడక్కడ ఇబ్బందులు పడినారేమో, ఆ రాష్ట్రంలో కొన్ని వర్గాలు ఇబ్బంది పడినాయేమో తెలియదు, కానీ ఈ రోజు ప్రతి వర్గంలో, ప్రతి చోట, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో కూడా ఈ 5 ఏళ్లకు ఎవరికోరికి ఏదో నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరో చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్పడంలే. ఇప్పుడు స్వయంగా నా చెల్లెలు రోడ్డు దాటుకుంటే తాగుడుపోతుడు వచ్చి గుద్దితే ఇప్పుడు బెంగళూరు హాస్పిటల్లో హాస్పిటల్లో ఉంది. ఆయన ఏదో చెప్తున్నారు, ఎవరు బాలకోటయ్య గారు, మోహన్ రెడ్డి గారు సంతోషంగా అద్దాలు పెట్టారని. ఈ సంతోషమైన అద్దాలు కాదు, సైట్ ఏదో మన ఆపరేషన్ ఇచ్చినట్టు పెట్టి అద్దాలు. మీరు ఎందుకంటే సంతోషంగా పదవిలో ఉన్నారు కాబట్టి, మీ నాయకుడు మీకు బాగా పోస్తున్నారు కాబట్టి, మీరు ఉద్యమం పేరుతో బాగా సంపాదించుకున్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు. మేము సంతోషంగా ఉండడానికి లేదే. మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు అలాంటి అవకాశాలు కూడా ఇవ్వలేదు కదా. మీలాంటి బెల్ట్ షాపులు పెట్టుకుని మద్యమం, కోంజపుల, ఇసుకను మేము 7,000 కోట్లు మేము నిధులు సమకూర్చి ప్రభుత్వానికి ఇస్తే మీరు అన్ని దోచుకొని తిన్నారు. మీలాగా చేయలే. ఈ రోజు 1,70,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కుటీర పరిశ్రమలన్నీ తయారు చేసుకొని, ఆ తయారు చేసిన దాని ద్వారా ప్రజలకు సప్లై. మోహన్ రెడ్డి గారు సరే కాదు, మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, ఈ పాదయాత్ర వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే అయిపోయింది, గతంలో చూసేశారు కదా, ఆయన ఏం చేసినా డోంట్ కేర్ అంటున్నారు. వర్మ గారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు మాట్లాడినారు, 20 నిమిషాలు మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఎత్తినారు. ఇవన్నీ ఎత్తినప్పుడు నేను అవన్నీ లాస్ట్ చెప్తా కదా, మధ్యలో పాదయాత్ర గురించి చెప్పండి. నువ్వు పాదయాత్ర చెప్పేటప్పుడు తమని చెప్పిండాలి సార్. పాదయాత్ర గురించి చెప్పకుండా మధ్య గురించి కాదు. మనం అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు దబాయించుకుంటాం. వర్మ గారు బాలకోటి గారు ఒక్క నిమిషం, బాలకోటి గారు క్రాస్ టాక్ వద్దు, ఆయన మాట్లాడినాడు, మీకు అందరికీ సమాధానం చెప్పాలి కదా, మాట్లాడండి. ఇద్దరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇవన్నీ ఎత్తినారు కదా, మాట్లాడండి, మొత్తం అన్నారు, అన్ని అన్నప్పుడు దాని అన్నిటికీ ఆన్సర్ రావాలి కదా. ఆన్సర్ మాట్లాడండి. స్పీడ్ పోవాల్సి ఎందుకు వచ్చిందంటే ఇందుకు పోవాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు నాకు అవకాశం ఇది కాబట్టి, అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలంటే స్పీడ్ పోవాలి. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు రాష్ట్రంలో ప్రతి చోట ఈ రోజు ఇబ్బందులకు గురి అవుతున్నారు, ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు, ప్రతి చోట దోపిడీలు చేస్తున్నారు, ప్రతి చోట మటలు చేస్తున్నారు, అనేక చోట రేపులు చేస్తున్నారు. రేపులు చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు కూడా లేకుండా చేస్తున్నారు. ఏదైనా మేము చిన్న పోస్ట్ పెట్టినా, లేక మేము చేసినటువంటి అన్యాయాలపైన వ్యతిరేకం చేసినా దానిపైన మా పైన కేసులు పెట్టే కార్యక్రమం చేసి జైల్లో పంపిస్తున్నారు తప్ప, ఎక్కడే కానీ వీళ్ళ పరిపాలన బాగుంది అని ఏ ఒక్కడు కూడా ఏ గ్రామాల్లోకి పోయి అడిగినా కూడా బాగుందని చెప్పే పరిస్థితి లేదు. వీళ్ళు మద్యం గురించి మా గురించి మాట్లాడారు. మేము ప్రభుత్వం ద్వారా
అమ్మించినటువంటి మద్యం మేము ఏ ఒక్క చోట కూడా ఏ ఒక్క అన్యాయము అక్రమం చేయకుండా చేస్తే అది మేము పెద్ద పెద్ద కోట్లు సంపాదించినామంట, మేము కోట్లు సంపాదించుకుని పిల్లలకు బంగారు ఇచ్చినారంట, భూములు కొన్నారంట. ఇలా మాత్రం రాజధాని చుట్టూరు ఒక్కొక్కరు 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 100 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు, చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుని వరకు వందలతో వేలతో ఆ రాజధాని పేరు మీద చుట్టూరు భూములు కొన సందర్భం మాకు ఎక్కడా లేదు కదా. మొత్తం రాష్ట్రాన్ని